బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల రైతులు పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ జాతిపిత అపర భగీరథుడు కేసీఆర్ అంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల కోసమే నిర్మించారని కొనియాడారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తేనే తమ బతుకులు మారుతాయని అన్నదాతలు అభిప్రాయపడ్డారు. రేవంత్ సర్కార్ తీరుపై రైతన్నలు మండిపడ్డారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ హయాంలో 80% కాలువ పనులు పూర్తి చేశారని, మిగిలిన 20% పనులు పూర్తి చేయకుండా ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. భూములు ఇచ్చిన రైతుల పొలాలను ఎండబెట్టి పక్క నియోజకవర్గాలకు నీళ్లు తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కేసీఆర్ ప్రతిపాదించిన అలైన్మెంట్ ప్రకారం ప్రభుత్వం మిగిలిన 20% పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాలకు పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. 5 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి ప్రాంత రైతుల మీద ప్రేమతో ఈ ప్రాంత రైతులు ఎన్నాళ్ళ నుంచి ఎన్ని దశాబ్దాల నుంచో వెనకబడి ఉన్నారని వీళ్ళందరికీ సాగునీరు అందించడం మన బాధ్యత, ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం కాబట్టి వీరందరికీ సాగునీరు అందించడం మన బాధ్యత అని చెప్పేసి ఈ ప్రాజెక్టును తలపెట్టారు. దానికి అనుగుణంగానే ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారిని ఈ పనులు ఎక్కడ ఆగొద్దు, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మనం ఈ రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పారు. వారు ఆనాడు ఈ రైతులకు కూడా చెప్పబట్టి వారి మీద ఉన్న నమ్మకంతో ఇక్కడ రైతులందరూ 2 పంటలు పండే భూములు కూడా ఎకరం 8 లక్షలకి, మార్కెట్లో 15 నుంచి 20 లక్షలు ఉన్నప్పుడు కూడా 8 లక్షలకే ఇచ్చారు. వారు చెప్పినట్టుగానే, మాకు మాట ఇచ్చినట్టుగానే 5 సంవత్సరాల్లోనే దాదాపు 90% పనులు పూర్తి చేసి ఒక 5 నుంచి 10% పనులు మిగిలిండి ఈ ప్రాంత రైతులు నీళ్ళు ఇచ్చే విధంగా ఉన్నాయి. దీనికి ఈ ప్రాంతంలో భూములు పోయిన రైతుల్ని ఇట్లా మోసం చేసి తీసుకెళ్ళడం అనేది, మాకు అన్యాయం చేసి తీసుకెళ్ళడం అనేది కుట్రగా మేము భావిస్తున్నాం. మరి కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మక తీసుకొని సీతారామ ప్రాజెక్ట్ ని మన రైతుల కోసం మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మన అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురైన ఆఖరికి కేసీఆర్ గారి చలవ వల్ల ఈ సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ కాలువ ఏదైతుందో దానికి వాటర్ వదలడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమం చాలా ఆనందకరంగా ఉంది. రైతు దేశానికి వెన్నుముకైనటువంటి రైతు వెన్నుముక విరిసేలా మన ప్రభుత్వదారులు, ప్రభుత్వ అధికారులు, మంత్రులు అందరూ కలిసి దీని విషయంలో చాలా అన్యాయం చేస్తున్నారు రైతులకి. ఇటువంటి కార్యక్రమంలో రైతులు ఇప్పటికే పంటలు వేసి చాలా వ్యయ ప్రయాసాలకు పోయి చాలా పెట్టుబడులు పెట్టి చాలా ఇబ్బందులు పాలవుతున్న టైంలో వాటర్ వస్తున్న తరుణంలో మన ఇక్కడ కెనాల్ నుంచి, ఈ కాలం నుంచి ఏదైతే నీళ్లు తీసుకోవాలని వాళ్ళు ఆశపడి పైప్ లైన్లు వేసుకొని ఏదో మోటార్లు పెట్టుకొని ఇంకేదో రకంగా వాటర్ తీసుకోవాలనుకునే టైంలో ఈ అధికారులు అడ్డుపడటం, నీళ్లు ఇవ్వకపోవటం రైతులని చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది.